తర్వాత శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారికి శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి టీజీఐఏసీ చైర్పర్సన్ గారికి ఆర్ అలివేలు, స్నేహలత, స్వాతి. నువ్వే ఉన్న తర్వాత తదుపరి శ్రీ ఎంఏ ఫహీం గారు, ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ గారికి శ్రీనివాస్ నాయక్, ఎం వెంకటయ్య, ఎన్ సత్యకిరణ్. శ్రీ బి జనక్ ప్రసాద్ గారు, నెక్స్ట్ శ్రీమతి సార్ అయితే ఓకే మీరు వేస్తారా? యూనియన్ వాళ్ళు పైకి రండి అశోక్ గారు. జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసీ దశగిరి గారు షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను ఆనరబుల్ మినిస్టర్ గారిని. మరియు కృష్ణారెడ్డి గారు నిర్మలా మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకే, తర్వాత ఈనాటి కూర్చోండి. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వండి, ఇచ్చేయండి. క్విక్, లేట్, టైం వెయిట్ చేయదు, క్విక్. ఇంకెవరికైనా మంత్రివర్యులకు ఏమైనా సత్కారం చేసేది ఉంటే క్విక్గా ఒకటే నిమిషంలో పూర్తి చేయాలి. తర్వాత మన కార్యక్రమం ముందు తీసుకెళ్దాం. క్విక్ వెళ్ళు. ఆ పేపర్ తీసేయి, ఎక్కడి నుంచి కాళ్ళ దగ్గర ఆ పేపర్ తీసేయండి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి. దయచేసి మేము ఈ స్థానాలను లో కూర్చుంటే మీరు తర్వాత కార్యక్రమం ముందు తీసుకెళ్ళవచ్చు. దయచేసి కంప్లీట్ చేసిన వాళ్ళు క్విక్గా అది కంప్లీట్ చేసి పూర్తి చేసి ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి. పూర్తి చేసిన వాళ్ళు కదలాలి, అక్కడి నుంచి కదలాలి. మన ఆర్గనైజేషన్కి ఐఎన్టీసీ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికై మనందరూ కూడా ఉత్సాహపరుస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారికి కూడా స్వాగతం. అదేవిధంగా ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు, వేదిక కింద కూడా ఉన్నారు. వారితో పాటు నాతో పాటు అందరూ సహోద్యోగులు. మీ అందరికీ మరి చప్పట్లు ఎట్లా కొట్టాలి? చప్పట్లు, ఈ చప్పట్లు మీకోసమే. ఎందుకంటే మనకు చరిత్ర ఉంది, 50 సంవత్సరాల చరిత్ర ఉంది. దేశంలో ఇటువంటి సంస్థ మరొకటి లేదు. గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఫ్యాక్టరీ నడిపించడం అనేది ఒక అరుదుగా జరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి, బట్ గవర్నమెంట్ సెక్టర్లో దట్టు ఇన్ డిఫరెంట్ సెక్టర్, ఫుడ్ సెక్టర్లో అన్ని స్టాండర్డ్స్ను, ఫ్యాసీ నామ్స్ను, అదేవిధంగా మనకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఒక గవర్నమెంట్ సెక్టర్లో చక్కగా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి 50 సంవత్సరాల నుంచి మన ఆర్థిక అభివృద్ధితో పాటు మానవ అభివృద్ధిని కూడా క్రమంగా తీసుకుపోయే క్రమంలో చిన్నపిల్లల లోపల, మన తల్లుల లోపల, మన అక్కలు చెల్లెళ్ళ లోపల వచ్చే లోపాలన్నింటినీ కూడా, ఆరోగ్యపరమైనటువంటి లోపాలన్నింటినీ నివారించడంలో కానీ, అదేవిధంగా న్యూట్రిషన్ పరంగా వచ్చేటువంటి లోపాలను నివారించడంలో కానీ ఈ సంస్థ యొక్క చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే ఈ క్రమం లోపలనే మన అందరికీ ఇక్కడ ఉన్న కార్మికులకు మరిన్ని వసతులు కల్పించాలనే క్రమం లోపల ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చాలా మెజర్స్ తీసుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు మంత్రివర్యులు వచ్చి ఉన్నారు. వారితో పాటు అందరూ డిగ్నిటరీస్ వచ్చి ఉన్నారు. మరోసారి వారికి స్వాగతం పలుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టి కొట్టాలి, పడాలి, ఇంకా గట్టి కొట్టాలి. చివరి వరకు సగం మంది వాటికి అంగన్వాడీ సెంటర్స్ దాకా దాన్ని చేర్చడము చాలా అధునాతనమైనటువంటి పద్ధతులు క్రోడీకరించి
అధునాతనమైన ప్రతి బ్యాచ్ను కూడా టెస్ట్ చేస్తూ రా మెటీరియల్ క్వాలిటీ మెయింటైన్ చేయడము, ప్రాసెసెస్ అంతా కూడా చక్కగా అవుతున్నాం. కార్మికులు దీని అన్నిటి కారణం ఎవరు? ఇంత చక్కగా ఈ కార్యక్రమం దేశంలో జరుగుతుందంటే కారణం ఎవరు? కార్మికులు. గట్టిగా మీ అందరికీ ఒకసారి వందనాలు ఈ వేదిక మీద నుంచి. గట్టిగా మీకోసం చప్పట్లు కొట్టుకోవడానికి కూడా కష్టమవుతాయి. ఇలా గట్టి కొట్టాలి. ఈ చప్పట్లు ఎవరి కోసం? మీకోసం. సో ఆ సందర్భంగా మనం చేస్తున్న కృషిలో భాగంగా మీకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఈరోజు మనం మీకు క్యాంటీన్ భవనం, చక్కటి ఆధునిక మోడర్న్ కిచెన్ ఉండేటట్టుగా మంచి క్వాలిటీతోని మనకు ఫుడ్ తయారు చేసి, మీరు సమాజానికి ఫుడ్ ఇస్తున్నారు కానీ మీకు ఫుడ్ ఇవ్వాలి కదా, క్వాలిటీ. ఎస్ ఆర్ నో? సహకరించి దాన్ని శాంక్షన్ చేశారు. దాదాపు 4 కోట్లు 2.5 కోట్లతోని గోడౌన్ ఈ ప్లాన్ చేసినటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, మీద మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత శ్రీమతి జగ్గారెడ్డి మేడం ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ గారు, వారు కూడా ఈరోజు ఈ సందర్భంగా మన దగ్గరకు వచ్చి మన ఆశీర్వదించడానికి వచ్చారు. వారు కూడా స్వాగతం. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు, ఇంకా ఇతర నాయకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం. నాతో పాటు ఈ సందర్భంగా ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన మంత్రివర్యులు ఉన్నారు. చాలా విషయాలు చెప్తారు. మనకు తెలుసు కదా మేడం ఎంత చక్కగా సూటిగా మన గురించి మాట్లాడతారు. మీరు చూశారు కదా, అందరు చూశారు కదా, తెలుసు కదా. గట్టిగా చెప్పలు కొట్టాను మేడం, మరి గట్టి కొట్టాలి, సరిపోదు. సో దానికంటే మొదట జనక్ ప్రసాద్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు కూడా మాట్లాడారు సార్ నా తర్వాత. మీరు సిద్ధమైతే, మీకు తెలుసు కదా జనక్ ప్రసాద్ సార్కి ఏం ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈయన రాష్ట్రమంతా దేశమంతా కూడా తెలుసు. సో వారు మొదట మన గురించి ప్రసంగం చేస్తారు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి, ఈ కార్యక్రమం గురించి. దీని తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి మేడం మాట్లాడతారు. దాని తర్వాత ఇంకా మన చైర్మన్ గారు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, సెక్రటరీ గారు, చాలామంది మాట్లాడతారు. ఒకసారి గట్టిగా మరోసారి చప్పట్లు కొడదామా? సో దీంతో ఎందుకు చప్పట్లు కొట్టిస్తున్నానంటే దానిలో ఒక పరమార్థం ఉంది. మనం హ్యాపీగా ఉన్నట్టు తెలియాలి అని అంటే మనం చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే ఏమవుతుంది? మన చేతుల లోపల శంకులు చక్రాలు ఉంటాయి, మన యాక్టివేట్ అవుతాయి, ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. మనం కూడా దాంతో మన ఆయుష్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కొట్టండి, ఎలా కొడతారో చూస్తాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు, అనిత రామచంద్రన్ గారు, మా మిత్రుడు తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఫహీం గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి జగ్గారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు. 1974లో వెంగళరావు గారు ముఖ్యమంత్రి కంటే ముందు మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఉంటే హరిశ్చంద్ర సరీన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలా, గ్రామీణ ప్రాంతంలో మహిళలకి, శిశువులకి పౌష్టికాహారం అందట్లేదు, అటువంటిది ఒక ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆ రోజు 52 సంవత్సరాల కింద నిర్ణయం తీసుకుంటే దినదిన వర్ధమానం చెంది తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారు మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయ్యాక అనిత రామచంద్రన్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫహీం గారు సమిష్టి కృషితోని ఇది ఒకప్పుడు ఒక డెడ్ హార్స్ లాగా చేయాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మంత్రి గారి ప్రోత్సాహంతో, మంచి అధికారులతో, మంచి చైర్మన్తో, మంచి కార్మికులతో, ప్రధానంగా ఏ వస్తువు ఉత్పత్తి కావాలన్నా లేబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. శ్రమశక్తితోనే ఆంధ్రప్రదేశ్ కాకుండా గతంలో కొన్ని వేరే రాష్ట్రాలకు కూడా మనం న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 2014లో అయినప్పుడు కూడా ఈ సంస్థ కంబైన్డ్గా ఉండి అక్కడ 26 జిల్లాలకి, ఇక్కడ 33 జిల్లాలకి శిశువులకి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషియస్ ఫుడ్ అందజేస్తూ ఒక మంచి కార్యక్రమం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రివిలేజ్ మన తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. గారు మా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ మరి అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ
మరి ఈ కార్యక్రమం ఉద్దేశం కార్మికులను కూడా కార్మికులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి. అందరికీ వాళ్ళు ఆరోగ్యం ఇస్తున్నారు, మరి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ముఖ్యమంత్రి గారు మరి మన మంత్రివర్యులు ఫైమ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి కార్మికులందరూ కూడా ఆరోగ్యంగా ఉండి అందరికీ మరి చేసే సేవ మీకు ఇంకా కూడా కలిగించాలి. ఆ దేవుడు ఆరోగ్యాలు కూడా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మేము ప్రతి జిల్లాలో చూస్తే ఫుడ్ నుంచి వచ్చే ఆహారం తిని పిల్లలు కొన్ని రోగాలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఫుడ్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి వెల్నెస్ వస్తుంది పిల్లలందరికీ. తల్లులు చేసి మనము ప్రొవైడ్ చేస్తే ఆ తల్లికి కడుపులో ఉన్న బిడ్డ బాగుంటుంది, తల్లి బాగుంటుంది, ఆరోగ్య తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి సోదరులకి నిర్మలా జగ్గారెడ్డి చైర్మన్ గారికి, జనక ప్రసాద్ గారికి చైర్మన్ గారికి చాలా సంతోషం. ఎందుకంటే 50 ఏళ్ళు కూడా ఏ గవర్నమెంట్ కూడా నడిపేది ఏదైతే ఈ యొక్క ప్రోటీన్ సంబంధించింది అంటే 50 ఏళ్ళ కింద ఐడెంటిఫై చేసి ఒక ఆఫీసర్ పేరు చెప్తా ఉండే. రియల్గా కూడా ఆయనకు మనము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈ ప్రోటీన్ కంపెనీ లేకుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎవరైనా ప్రైవేట్ కంపెనీల వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిండో థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క కంపెనీ స్థాపించినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత కూడా ఈ తెలంగాణ ఫుడ్స్కి దక్కుతుంది. మరి మీ అందరికీ తెలుసు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎక్కడ కూడా ఈ సంస్థ నుంచి పౌష్టికాహారం అంగన్వాడీ పిల్లలకు ఎవరికైతే ఇస్తున్నామో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచి ఆహారం వాళ్ళకి ఇవ్వాలంటే ఇక్కడ ల్యాబ్స్ కావాలి. ల్యాబ్స్లో మళ్ళీ వచ్చిన ఎవరైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా మంచి